లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నవరత్నాల హామీలతో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అధికారం శాశ్వతమని కలలు కన్నారు. తీరా చూస్తే ఊహించని పరాజయం మూటగట్టుకుని పార్టీని స్థాపించిన నాటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా దక్కదని తెలిసి కూడా దానికోసం మంకుపట్టు పడుతున్న జగన్ వైఖరితో విసిగిపోయి వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఏదేవైనా 5 ఏళ్లు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన వైసీపీ అధ్యక్షుడికి ఈ ఏడాది పెద్ద పీడకలే మిగిల్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ పార్టీ పెట్టిన తరువాత జగన్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంవత్సరం 2024 అనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ 2024లో కుప్పకూలింది. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు సిద్ధమంటూ వెళ్లిన జగన్ అండ్ కో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించలేకపోయింది. ఏడాది ముగుస్తూ కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా ఇప్పటికీ కొందరు నేతలు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు. తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ తనను ముఖ్యమంత్రిని చేయలేదని అలిగిన జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నారు. వైసీపీ స్థాపించాక జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లొచ్చారు. 16 నెలలు బయట లేకపోయినా జగన్ పై పార్టీ క్యాడర్ విశ్వాసం కోల్పోలేదు. అప్పట్లో చెల్లెలు షర్మిల, అమ్మ విజయమ్మ జగన్ కు అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన జగన్ డీలా పడలేదు. అప్పట్లో ఆయన పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలోకి జంపైన పాదయాత్రతో ప్రజలు వెళ్లారు. ఒక్క ఛాన్స్ నినాదంతో 2019లో విజయం సాధించారు. అయితే 5 ఏళ్లు సంక్షేమం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటంతో పాటు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా పోయి సలహాదారుల పెత్తనం ఎక్కువైపోవటంతో జగన్ను ప్రజలకు దూరం చేశాయి. జగన్ మెప్పు పొందటానికి కొంతమంది నేతలు వాడిన భాష ప్రజలు పార్టీని చులకన చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై మీడియా ముందు నోటికొచ్చినట్టు మాట్లాడటం, 3 రాజధానుల ప్రహసనం వైసీపీ పట్ల ఓటర్లలో వ్యతిరేకత మరింత పెంచింది. దాంతో 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే తక్కువలో తక్కువ 90 నుంచి 100 సీట్లొస్తాయని అంచనాలు వేసిన వైసీపీ పెద్దలను షాక్కు గురి చేస్తూ 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కకుండా పోయింది. 2024 ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారంటూ జగన్ పై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, సన్నిహితులు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని సహా సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు వైసీపీని వదిలిపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది కేసులు ఎదుర్కొంటుంటే మరికొందరు వాటికి భయపడి పరారీలో ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలకు, కేసులకు ప్రజల నుండి సానుభూతి దక్కటం లేదు. జగన్ పాలనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ కూడా స్వయంగా జగనే ఇచ్చుకోవాల్సి వస్తోంది. వైసీపీ ట్రబుల్ షూటర్లుగా పేరున్న కీలక నేతలు వారి వ్యక్తిగత ఇబ్బందులతో, కేసులతో తమ పాట్లు తాము పడుతున్నారు. దీంతో ఎలా చూసినా 2024 వైసీపీకి ఒక పీడకలే అని చెప్పాలి. ప్రస్తుతం వైసీపీ ఆశలన్నీ 2025 పైనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోవటంతో వారు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రజలతో కలిసి పోరాటం చేయటానికి జగన్ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో సంక్రాంతి తరువాత ప్రజల్లో ఉండడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో సీట్ల పరంగా చాలా తక్కువే వచ్చినా ఓట్ షేర్ 40% ఉండటం జగన్ కు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే ప్రభుత్వంపై పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. మరి కొత్త ఏడాదిలో జనం బాట పడుతున్న ఆయనకు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.